హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ అనేది ఎలా ఉన్నాయో చూస్తారు కదా. అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ని మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది డ్రెస్కి కదా, డ్రెస్కి వచ్చేసి మనకి ఇట్లా మిడిల్లో ఫోల్డింగ్ అనేది చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకుని ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. మామూలుగా బ్లౌజులకి అయితే పావు ఇంచే తీసుకుంటాం కదా బ్యాక్ సైడ్, దీంట్కి వచ్చేసి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి 14.5 పెట్టుకోవాలి. పొడవు ఉన్న వాళ్ళకి 14.5, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 13.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నాకు వచ్చేసి 14.5 పెట్టుకున్నాను నేను. పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి బోటిక్ మామూలుగా ఏమంటారు, బోటిక్ స్టైల్లోనే మనం స్టిచ్ చేయాలనుకుంటే చూడండి. వెస్ట్ వచ్చేసి నాది 8.5, 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మనం బ్లౌజ్కి ఎట్లా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, షోల్డర్ వచ్చేసి మనం బోట్ నెక్ స్టైల్ అనమాట. బోట్ నెక్దే మనం పెట్టుకోవాలన్నమాట. అది 7.5 వచ్చేసింది. అదే 7.5 ఇంకో సైడ్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకున్నాం. చూడండి, అదే 7.5 కిందకి మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చులతో కలిపి 7.5కి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకుని మనం ఎప్పుడైనా డ్రెస్సులకి సంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే అటు సైడ్ ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇట్లా బాక్స్ టైపు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, షోల్డర్ వచ్చేసి నేను 3.5 పెట్టుకున్నా. నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నా. నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నా. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకున్నా. దీనికి ఒక హాఫ్ ఇంచు కిందకి డౌన్ చేసుకుని మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే ఏమవుద్దంటే భుజాల దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుంది. చూసారా, నాకు చెస్ట్ వచ్చేసి 9.5, 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నా. అయితే మన డ్రెస్ కొంచెం లూజుగా కావాలి అంటే కొంచెం 1 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. బ్లౌజ్ లాగా టైట్గా కాకుండా డ్రెస్ లూజ్గా ఉండాలంటే మన సైజులను బట్టి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సరిపోతుంది. వచ్చేసి నేను నెక్స్ మోడల్ నెక్స్ అన్నాను కదా, మీకు నేను క్యాన్వాస్ పేపర్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నెక్ ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్, బ్యాక్ వచ్చేసి 8.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని నీట్గా కట్ చేసేయండి. లైనింగ్ వచ్చేసి నీట్గా కట్ చేసేసుకున్నాం. చూడండి, నేను వీటిని ఇట్లా డిజైన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ డిజైన్ అది నేను కాన్వాస్ పేపర్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను. అయితే ఫస్ట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ప్రిన్సెస్ కట్కి ఏం చేయాలి, మనం చెస్ట్ అప్పర్ చెస్ట్ కొలత ఎంత 10 ఇంచెస్. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10.5 పెట్టుకోండి. నార్మల్ దోళ్ళని 10 ఇంచెస్ పెట్టుకోండి. పెట్టేసుకుని ఒక మిడిల్లో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి కిందకు వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. 3.5 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాక 2 ఇంచెస్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఈ 2 లైన్స్ని ఇట్లా కలుపుకోండి. అయితే ఇంకొక లైన్ స్ట్రైట్గా కలపకూడదు. ఎప్పుడైనా ఇట్లా చిన్న కర్వ్ ఇచ్చేసి కలుపుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఈ స్కేల్తో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి, మనకి ప్రిన్స్ కట్ అనేది అయిపోతుంది. అయితే నేను కట్ చేయలేదు. చూడండి, బ్యాక్ ఫ్రంట్ ఒకేలాగా కట్ చేసుకోకూడదు కట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఫ్రంట్ మనం ఈ డాట్స్ వేస్తాం కదా, డాట్కి ఎక్స్ట్రా నేను కట్ చేసుకున్నా. చూడండి, బ్యాక్ ఫ్రంట్కి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నా నేను. మనం డాట్స్ వేసుకునే కాడ చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవాలి కదా, మనం ఒక 1 ఇంచ్లో ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఇది బ్లౌజ్ కాదు కదా, బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ డ్రెస్ కదా. బోట్ నెక్ అనేది 1 ఇంచ్ కంపల్సరీ లోత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి బోట్ నెక్ కానీ హై నెక్ కానీ 1 ఇంచ్ తీసుకోవాలి. బ్లౌజ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 సమానంగా పెట్టేసుకుని చూడండి, 2 సమానంగా పెట్టుకుని ఇట్లా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే నడుం దగ్గర మనకి బ్యాక్ సైడ్ ముడతలు అనేది పడుకోకుండా సమానంగా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం ఎప్పుడైనా సరే ఇలా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి డాట్స్ అనేది
స్టిచ్ చేసుకుందాం. మనకి వెస్ట్ సైజ్ ఎంత ఉందో అందులో హాఫ్లో మార్కింగ్ అనేది చేసుకుని హైట్ వచ్చేసి నేను 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచులో మనకు డాట్స్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. సరే, నేను బ్యాక్ పార్ట్ కూడా నేను నెక్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి ఏంటనేది కాన్వాస్ పేపర్ మీద మార్కింగ్ చేసి చూపిస్తాను మీకు, వివరంగా అర్థమయ్యేలాగా నేను కాన్వాస్ పేపర్ మీద చూపిస్తాను మీకు. వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్కి వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి. ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేటట్టు క్లాత్ పెట్టుకున్నా, 7 ఇంచెస్ వచ్చేటట్టు హైట్ వచ్చి, అందుకని ఇది 6 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. హైట్ వచ్చి 1/2 ఇంచు ఖర్చుల కోసం పెట్టేసుకున్నాను. అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అని చేసి పెట్టేసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదా, అలా కాకుండా మిడిల్లో ఫోల్డింగ్ చేశాను నేను. చూడండి, మిడిల్లో ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అటు సైడ్ది కట్ చేసి, ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎక్కువ క్లాత్ కావాల్సి వస్తుంది. మనకి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్కి చివరి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఒక మార్కింగ్ అయితే చేసుకున్నా. చివరి నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే గమనించండి ఫ్రెండ్స్, చివరి నుంచి 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నా. ఖర్చు కోసం పెట్టుకున్న కాడి నుంచి మనకి ఆమ్రోల్ సైజ్ వచ్చేసి 8.5, అక్కడికి మార్కింగ్ చేసుకున్నా. అక్కడి నుంచి మనం షేప్ అనేది తీస్తున్నాం. చూడండి, మీకు ఐడియా వచ్చింది కదా. నేను లాస్ట్ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నా. ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి పై వరకు మనకి ఆమ్రోల్ సైజ్ది కొలత పెట్టుకుని నేను క్రాస్ అనేది తీసేసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏమిటి, ఈ మిడిల్ మొత్తం మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఫ్రిల్స్ పెట్టుకున్న కాడి నుంచి మనం చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఐడియా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది మనకి. ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవడం వల్ల కింద ఒక 1 ఇంచ్లో నేను పట్టీ అనేది పెట్టేసుకుంటా. రెండుని ఇట్లా చేసుకుని లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనకి 4 ఫోల్డింగ్ చేసుకుంటేనేమో ఒకే సైడ్ మనం తీసేసుకుంటాము. ఇది నేను మిడిల్లోకి ఫోల్డింగ్ చేశాను కదా, ఒక సైడ్ తీసుకుంటే రాంగ్ వచ్చేస్తుంది మనకి లోత్ అనేది. అందుకోసం మళ్ళీ నేను విడిగా తీసుకున్నాను. చూడండి, విడిగా తీసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇప్పుడు 30 ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకుని లోత్ అనేది తీసేసుకుంటున్నాను నేను చివరి నుంచి. ఈ మిడిల్లో అంతా మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఇట్లా కటింగ్ అనేది చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ చేసేసుకున్నాను. నేను ఇది వచ్చి కాటన్ది తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి ఈ సమ్మర్ కదా కొంచెం వేసుకుంటే కూడా గుచ్చుకోకుండా ఉంటుందని కొన్ని కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఒక 80 సెంటీమీటర్సే తీసుకున్నాను నేను. కొంచెం పన్నా పెద్దగా ఉంది కదా, నాకు సరిపోతుంది. ఇట్లా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని బ్యాక్ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కట్ చేసేసుకున్నాను నీట్గా. మనకి ఎంత పడుతుందో అంత నీట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకుని దానిపైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకుని నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ కాకుండా చూడండి, మీకు నెక్ అనేది నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థమవుతుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఇట్లా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది మనకి ఎంత క్లాత్ సరిపోతుందో చూసుకుని మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ పెట్టుకుని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ ఎంతవరకు ఉందో చూసుకుని దానికి తగ్గట్టు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. పైకి పెట్టేసుకున్నాము. అంటే నాకు ఇక్కడ 1 ఇంచు పట్టి పెడుతున్నాను కదా, దానికి సరిపోవట్లేదని అడ్జస్ట్ చేస్తున్నాను నేను. నీట్గా కట్ చేసి కొంచెం క్లాత్ కూడా ఎక్స్ట్రా లేకుండా నేను కట్ చేసా. చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. 80 సెంటీమీటర్లో చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వలేదు నాకు. మిడిల్లో ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ చిన్న క్లాత్ని నేను 1 ఇంచ్ పట్టీ కోసం అని చెప్పేసి జాయింట్ పడుతుంది, జాయింట్ వేసి నేను దానికి పట్టీ కింద వేసేస్తాను నేను. నెక్ అనేది వచ్చేసి నెక్ విత్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. ఖర్చుతో కలిపి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని చిన్నగా రౌండ్ అనేది ఇచ్చేసాను నేను. మొత్తం హైట్ వచ్చేసి 8.5, నెక్ హైట్ వచ్చేసి 8.5 అనమాట. చూడండి, ఇప్పుడు ఈ డిజైన్ గీసుకోవడం కోసం మనం నెక్ విత్ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 1 ఇంచ్ పైకి యాడ్ చేసుకుని 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మాకు అంత బ్రాడ్ వద్దు అనుకుంటే 4 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుని అందులోనే బాక్స్లోనే
బటర్ఫ్లై అనేది గీసేసుకోండి. నేనైతే కొంచెం బ్రాడ్ కావాలని 5 ఇంచెస్ పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేస్తా. చూడండి, స్టార్టింగ్ 1/2 ఇంచుకి మార్కింగ్ చేస్తా. అటు సైడ్ 1/2 ఇంచ్ కదా, మొత్తం 1 ఇంచ్ గ్యాప్ రావాలన్నమాట మనకి మిడిల్లో. 1 ఇంచ్ గ్యాప్ మార్కింగ్ చేసుకుని కింద నుంచి 1.5 పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి చూడండి కింద నుంచి 2 ఇంచులు పెడుతున్నాను. 2 ఇంచుల కానించి ఇట్లా నిదానంగా డ్రాయింగ్ అనేది వేసేసుకోండి. మనకి బటర్ఫ్లై ఎలా వస్తుందో బటర్ఫ్లై రెక్క అనేది ఎలా వస్తుందో అలా చిన్నగా చూడండి. ఇట్లా నేను ఎలా గీస్తున్నానో అలా చూసి దాన్ని బట్టి మీరు కూడా డ్రాయింగ్ అనేది వేసుకోండి. చూడండి, ఇట్లా వచ్చి ఇట్లా లీఫ్ షేప్ కింద ఇచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చి ఇట్లా రౌండ్ అనేది ఒక చోటని ఇక్కడ రౌండ్ పెట్టాలి. ఈ రౌండ్ కానీ ఇక్కడి నుంచి లీఫ్ షేప్లో ఇట్లా రౌండ్ తీసి ఇట్లా గీసేయండి. ఇట్లా మనకి షేప్ వచ్చేసింది. చూసారా, బటర్ఫ్లైది ఈ రెక్కది షేప్ వచ్చేసింది. ఇలా కనుక మీరు చేసుకుంటే నీట్గా మనకు బటర్ఫ్లై అనేది కట్ అయిపోతుంది. చూడండి, దీనికి ఒక 1 ఇంచు ఖర్చు కోసం కట్ చేసుకుందాం. మనం దీనికోసం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకుని ఖర్చు అనేది డ్రా చేసుకున్నాము. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో అలా చూసి డ్రా చేసుకోండి ఫ్రెండ్. అలా అయితే నీట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి, 1 ఇంచ్లో నేను డ్రా అనేది చేసేసుకుని ఎలా మార్కింగ్ చేశానో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిడిల్లో చిన్న టక్ అనేది ఇచ్చేసేసుకుని, అది ఎలా కట్ చేసుకోవాలని కూడా డౌట్ వస్తుంది, అందుకే చెప్తున్నా. ఇట్లా మిడిల్లో చిన్న టక్ అనేది ఇచ్చుకుని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ నెక్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. బట్ ఈ నెక్ అనేది యూట్యూబ్లో నాకు ఎక్కడా కనిపించలేదు. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నేను ఇది బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నాను. దాని ప్రకారమే నేను డ్రెస్కి కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ అంతా వెతికాను, ఎక్కడ డ్రెస్కి అయితే నాకు కనిపించలేదు. నేను ఒక పిక్ చూసి ఆ పిక్ ప్రకారమే నేను కట్ చేసుకున్నాను ఈ నెక్ అనేది. కానీ చాలా బాగుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత మాత్రం చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక మనకి షేప్ అనేది ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు మనం దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకుని మిడిల్లో కట్ చేసుకోండి, లేదా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేసుకుంటా. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఖర్చుతో కలిపి 6.5కి మార్కింగ్ చేసుకోండి. నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్, హైట్ వచ్చేసి 6.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాక ఇది చూడండి, లోపల సైడు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. దేనికి? స్కాలప్ కోసం. అయితే మనకి స్కాలప్ చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా అని దాన్ని బట్టి చూసుకోవాలనుకుంటే 1/3 ఇంచు 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచు కంటే కూడా 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోండి. 3/4 ఇంచు మార్కింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే స్కాలప్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇట్లా నిలబడినట్టు ఉంటుంది అనమాట. ఇట్లా 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచు వదిలేసేయండి. స్టార్టింగ్ 1/2 ఇంచు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత నేను 1/3 ఇంచులో ఇట్లా ఒక స్కాలప్ అనేది రెడీ చేసుకున్నాను. దాని ప్రకారం మార్కింగ్ చేసుకున్నా. చూడండి, మీకు ఇంట్లో ఏదన్నా క్యాప్ మూత కానీ అలాంటివి ఉంటే దాంతో ట్రై చేయండి. లేదా నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, స్టిప్ పేపర్తో ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకోండి. ఇట్లా చూసారా, 2 స్కాలప్లు ఇచ్చారు. 2 స్కాలప్లు ఇచ్చిన తర్వాత ఇట్లా బయట వైపు నుంచి కర్వ్ ఇవ్వాలి. బయట వైపు నుంచి ఇట్లా కర్వ్ ఇచ్చేయాలి. సరే, ఇట్లా బయట వైపు నుంచి కర్వ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. దీనికి ఒక 1 ఇంచు మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ అంతవరకు కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, నెక్స్ అనేవి చాలా చాలా ఈజీ అన్నమాట. నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి నెక్స్ అనేది. నెక్స్ని బట్టే మనకి డ్రెస్సెస్ మోడల్స్ అనేవి నీట్గా కనిపించేది. చూడండి, నేను ఎలా మార్కింగ్ చేసుకున్నాను అలా నీట్గా కట్ చేసేయండి. ఇట్లా స్టార్టింగ్ 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కట్ చేయకుండా ఉంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఉంటే మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. చూసారు కదా, కట్ చేసిన తర్వాత ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మనకి. దీని ప్రకారం మనం దీనికి ఒక లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి.
చూడండి నేనైతే మిడిల్లో కట్ చేసేసాను బటర్ఫ్లైది వచ్చేసి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద మిడిల్లో ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఇట్లా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకుని సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసుకున్నాము ఇందాక కాన్వాస్ పేపర్ మీద అలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకు అంటే నెక్ అనేది అటు ఇటు కదలకూడదు, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా రాకూడదు అనమాట. మనం నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా నెక్ మార్కింగ్ అనేది చేసేసుకుని చూడండి ఇక్కడ మన మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి నెక్స్ అనేది పెట్టేసుకోండి. సారీ ఫ్రెండ్స్, వీడియోలో పడినట్లేదు, ఇంకొక సైడు మళ్ళీ పెట్టి తిప్పుతాను. పిన్స్ పెట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా చూసారు కదా. నెక్స్ మీద మనం నీట్గా ఇట్లా సెట్ చేసేసుకుని పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. చూసారా, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత నీట్గా మనం ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది లోపల నుంచి నీట్గా మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో దాని మీద నుంచి ఎడ్జెస్కే స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఎడ్జెస్కి వేస్తేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బటర్ఫ్లై ఇప్పుడు షేప్ ఉంది కదా, లోపల ఇట్లా కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ అనేటికి ఎడ్జెస్లో మనం స్టిచ్చింగ్ అనేది వేస్తేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి చాలా ఎడ్జెస్లో స్టిచ్చింగ్ వేయాలి. అలా వేస్తేనే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. దీనికనే కాదు, మనం కట్ వర్క్స్ కానీ ఏటికైనా సరే ఎడ్జెస్లో స్టిచ్చింగ్ అనేది వేయాలి. నార్మల్గా పావించి వెడల్పు వేసుకుంటాం కదా, వీటికి ఎడ్జెస్లో వేయాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కటింగ్ అనేది ఒక పావించు వెడల్పు క్లాత్ అట్టు పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసేసేయండి. నీట్గా కటింగ్ రెండింటిని కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి, నీట్గా కటింగ్ అనేది చేసేసుకుని తిరగదిప్పేసుకోవాలి. మనం క్లాత్ని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తం నెక్ అనేది అంతా చిన్న టక్స్ అనేది పెట్టేసుకొని ఇట్లా తిరగదిప్పేసుకోవాలి. ఇదితే ఐరన్ చేసేసుకోండి. టాప్ స్టిచ్ అయితే ఇప్పుడు వేయొద్దు, ఐరన్ అనేది చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే షేప్ అనేది నీట్గా ఉంటుంది. టాప్ స్టిచ్ అనేది మనం తర్వాత వేద్దాం. ఎందుకనేది నేను చెప్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయొద్దు. డ్రెస్ మోడల్ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. చూసారు కదా, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు వచ్చేసి దీనికి నెట్ క్లాత్ అనేది వేసుకోవాలి. మనం ఈ బటర్ఫ్లై ఉన్న వరకు నెట్ క్లాత్ వేసుకోవాలి. మనం ఈ కలర్లోదే నేను నెట్ క్లాత్ అనేది తీసుకొచ్చాను, ఒక 1/4 మీటర్. దానికి సేమ్ ఇదిగో ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేయండి. మనం ఆ షేప్ అనేది ఎలా ఉందో అలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసామంటే మనము నెట్ క్లాత్ అనేది కరెక్ట్గా స్టిప్గా అట్లా ఉండిపోతుంది. అందుకని నేను పైన టాప్ స్టిచ్ అక్కడ వేయొద్దు అన్నది. ఎందుకంటే 2 సార్లు వేయాల్సి వస్తుంది కదా, మళ్ళీ మనము టైం వేస్ట్ కదా, అందుకోసం అని చెప్పేసి వేయొద్దని చెప్పాను అనమాట. ఇట్లా నెట్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, వేసుకుని లోపల ఎడ్జెస్ని నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి. కట్ చేసేసుకుని నీట్గా షేప్ అనేది ఇచ్చేసి ఫోల్డింగ్ చేసేసుకోండి. చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసి స్టిచ్ చేసేయండి పైనుంచి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్ పార్ట్ మనకి బటర్ఫ్లైస్ అనేది ఎంత ఇదిగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది, ఎంత ఈజీగా, చూడడానికి ఈజీగానే ఉంటుంది. కానీ మనకి చూసారా కుట్టేటప్పటికి తలప్రాణం తొక్కొస్తుంది అనమాట. చూడండి, ఫ్రంట్ పైన కూడా నేను రౌండ్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ నెక్ అనేది కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి సేమ్ దీనికి మళ్ళీనే మనం మార్కింగ్ అనేది పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే. స్కాలప్స్ అనేది ఎడ్జెస్కి పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎడ్జెస్కి పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత అసలు స్టిచ్చింగ్ పడిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోండి. చూడండి, కటింగ్ చేసుకుని నీట్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి. మూలలో ఇచ్చేసి దీనికి ఐరన్ చేసుకోండి, లేదా ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే టాప్ స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది మీకు. చూడండి, నెక్స్ అనేది ఎంత ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామో కదా. మనకి స్టిచ్చింగ్ వస్తే చాలు ఫ్రెండ్స్, అసలు ఏ మోడల్ అయినా మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. హ్యాండ్కి వచ్చేసి చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అంతవరకు చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు చిన్న చిన్న ఫ్రిల్స్ 2 ఒక సైడే పెట్టుకోవచ్చు, లేదా ఆపోజిట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఫ్రిల్స్ అనేది నీట్గా పెట్టేసేసుకుని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, అయిపోయింది కదా. మనం 1 ఇంచులో పట్టి వేసుకోవాలనుకున్నాం కదా మనము,
ఆ 1 ఇంచ్లో పట్టి చూడండి. నేను స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుని చిన్నగా 1 ఇంచ్ వరకు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసి, ఈ హ్యాండ్ మోడల్ అనేది కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఫైనల్గా అయితే వచ్చేసి చూసారు కదా, డ్రెస్ మొత్తానికి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.